మొట్టమొదటిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఒకప్పుడు నిజామాబాద్ అంటే అన్నపూర్ణ జిల్లాగా ప్రసిద్ధి చెందింది అధ్యక్ష. కానీ గత కొన్ని సంవత్సరాలుగా గత పాలకుల తప్పిదాల వల్ల సమస్యల వలయంగా తయారైంది నిజామాబాద్ జిల్లా మరియు నిజామాబాద్ నియోజకవర్గం అర్బన్. మా నియోజకవర్గ ముఖ్య సమస్యలు మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తున్న అధ్యక్ష. బడ్జెట్ స్పీచ్లో ప్రస్తావించినట్లు 28 డిసెంబర్ నుండి 6 జనవరి వరకు 1.29 crores దరఖాస్తులు వచ్చాయి అధ్యక్ష. వాటిలో ఇండ్లకు వచ్చిన దరఖాస్తులు ఎక్కువ అధ్యక్ష. మా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 2015లో దాదాపు 40,000 ఇండ్లు లేని నిరుపేదలు దరఖాస్తులు చేయించుకున్నారు అధ్యక్ష. కానీ ఈ రోజుకు ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా లబ్ధిదారులకు అందలేదు అధ్యక్ష. కొన్ని ఇండ్లు నామమాత్రం కట్టి లబ్ధిదారులకు అందజేయలేదు అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు కట్టిస్తానని చెప్పారు కదా. మా నియోజకవర్గానికి గత పాలకుల వల్ల జరిగిన అన్యాయం మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. మా నియోజకవర్గానికి 3,500 కాకుండా 700 ఇల్లు మంజూరు చేయవలసిందిగా మీ ద్వారా కోరుతున్న అధ్యక్ష. 7,000 అధ్యక్ష. 3,500 కాకుండా 7,000 మంజూరు చేయవలసిందిగా కోరుతున్న అధ్యక్ష. అలాగే అధ్యక్ష, గత ప్రభుత్వంలో నిర్మించిన ఇల్లు నా నియోజకవర్గంలో ఇంకా వాటి అర్హులకు అందలేదు అధ్యక్ష. నిర్ణీత సమయంలో అర్హులకు కేటాయించకపోవడం వల్ల వాటి పరిస్థితి దారుణంగా తయారైంది అధ్యక్ష. వాటి మరమ్మతులకు కావాల్సిన నిధులు కేటాయించి వాటిని త్వరతగిన అర్హులకు